హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ త్రివేణి. ఈరోజు మన సబ్స్క్రైబర్లో ఒకరు ఎంతగానో రిక్వెస్ట్ చేస్తున్న వైట్ రబ్బర్ బ్యాండ్ హెయిర్ స్టైల్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ ఏంటి అంటే హెయిర్ బ్రైడ్ చేసిన తర్వాత హెయిర్ అల్లుకొని బాటంలోని వైట్ రబ్బర్ బ్యాండ్ అయితే యూజ్ చేయమన్నారు. అది కూడా పఫ్ టైప్లోని హెయిర్ ఫోల్డ్ చేసుకొని వైట్ రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి హెయిర్ స్టైల్ చేయమని అయితే వీడియోని అయితే రిక్వెస్ట్ చేశారు. ఆ వీడియోని అయితే ఈరోజు చేస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి ఎండ్ అయితే వాచ్ చేసేయండి. ఇక్కడ నేను చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం అయితే ఆగిపోయింది కదా, కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు మిస్ కాకుండా డెఫినెట్గా నాకైతే కామెంట్ చేస్తూనే వస్తున్నారు వీడియోస్ని ఎందుకు ఆపేశారని అని చెప్పి. కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను వీడియోస్ని అయితే చాలా రోజులు అయితే చేయడం అయితే ఆగిపోయింది కదా. ఇక మీద అయితే అలాగే ఏమి ఉండదు, నేను రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఏ వీడియోస్ అయితే మీరు అడుగుతున్నారో ఆయిలీ హెయిర్ బ్రైడ్స్ కానీ, లేదంటే రిబ్బన్ హెయిర్ స్టైల్స్ కానీ, శారీతో హెయిర్ స్టైల్స్ కానీ, అవన్నీ కూడా నేను ముందు హెయిర్ స్టైల్స్ అయితే ముందు వీడియోస్లో అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే వాచ్ చేసి మీకు ఎలా అనిపిస్తుంది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలానే నేను ప్రతి వీడియో నేను ఏం చేసినా కూడా నేనైతే వీడినైతే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ, లేదంటే కుకింగ్ వీడియోస్, అలానే ఇలా హెయిర్ స్టైల్స్ మన సబ్స్క్రైబర్స్ ఎక్కువగా రిక్వెస్ట్ చేస్తున్నవి అయితే హెయిర్ స్టైల్ వీడియోసే కాబట్టి నేను అవి కూడా మ్యాక్సిమం ఎక్కువగా అవి మీరు ఏమైతే అడిగారో వాటిని నేను డెఫినెట్గా అయితే చేస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేయండి. ఇప్పటికీ నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే ఆల్మోస్ట్ 3 years అయితే అవుతుంది. కానీ నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నప్పటికీ కూడా నాకు ఉన్న ఫాలోవర్స్ అనేవి తక్కువ, ప్లస్ నాకు ఎక్కువగా మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న హెయిర్ స్టైల్ అయితే నేను చేస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఏంటంటే కొంచెం నేను లో అయిపోతున్నాను. ఎందుకు అంటే మన సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు. ప్లస్ నేను 3 years నుంచి చేస్తున్నా సరే నాకు ఎటువంటి రెస్పాండ్ ఎక్కువగా మనకి ఫాలోవర్స్ లేరు అనే డిసప్పాయింట్లోని నేను చాలా వరకు అయితే వీడియోస్ చేయడం అయితే మానేశాను. కానీ మళ్ళీ అనిపించింది, నన్ను ఫాలో అవుతూ ఎవరైతే నా వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ నాకు మంచిగా కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళ కోసమైనా వీడియోస్ చేయాలని చెప్పి నేను మళ్ళీ కొంచెం పుషప్ తెచ్చుకొని నేనైతే వీడియోస్ని అయితే స్టార్ట్ చేశాను. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను ఆగిపోకుండా డెఫినెట్గా వీడియోస్ని అయితే మీరు ఏదైతే వీడియోస్ అడుగుతున్నారో ఆ హెయిర్ స్టైల్ వీడియోస్ని అయితే నేను ముందు అయితే చేస్తూనే ఉంటాను. నాకు మంచిగా సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఎప్పుడూ అవసరమే. కాబట్టి మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇంకా హ్యాపీగా అయితే చేస్తాను. ఎందుకంటే నాకు ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు, లేదంటే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నా నాకు ఎటువంటి గ్రోత్ లేదు అనే ఒక డిసప్పాయింట్ వల్ల నేను ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే చేయడం అయితే ఆగిపోయింది. కానీ ఏదైనా సరే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ కోసమే నేను చేయాలని చెప్పి మళ్ళీ వీడియోస్ని అయితే స్టార్ట్ చేశాను. మీరు మంచిగా నాకు సపోర్ట్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ బట్టి నేను ఇంకా డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకా మంచిగా వీడియోస్ని అయితే స్టార్ట్ చేస్తూ ముందుకైతే వెళ్ళిపోతాను. నా డిసప్పాయింట్ వల్ల నేను ఇన్ని రోజులు అయితే నేను వీడియోస్ని అయితే ఆగిపోయానండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి, దానికోసం అయితే ఆ రీజన్ అనేది కూడా మీకు చెప్పాలి కదా అని అయితే నేను ఆ ఒపీనియన్ బట్టి నేను చెప్తున్నాను. కానీ ఇక మీద అయితే అలా ఏం చేయను, నేనైతే డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. మీరు నన్ను ఎక్కువగా అడిగే రిబ్బన్ హెయిర్ స్టైల్స్ని అయితే నేను ముందు చేసుకుంటూనే ఉంటాను. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు లైఫ్ టైం ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పుడు దాని నుంచి మీరు నేను ఏ వీడియో పెట్టినా కూడా అందులో మీ రిక్వెస్ట్ అనేది డెఫినెట్గా పెడుతున్నారు. ఫస్ట్ నుంచి కూడా నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ కంటిన్యూగా నాకు కామెంట్స్ చేస్తూనే ఉంటున్నారు నా హెయిర్ స్టైల్స్ గురించి. కాబట్టి వాళ్ళ కోసమైనా నేను వీడియోస్ని అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. చూసారు కదా, ఇలా నేను హెయిర్ బ్రైడ్ చేసుకున్న తర్వాత ఇలా కిందన రబ్బర్ బ్యాండ్ పెట్టిన తర్వాత ఇలా పఫ్ చేయమని అయితే అడిగారు. కాబట్టి ఇలా వైట్ రబ్బర్ బ్యాండ్తో చాలాసార్లు రిక్వెస్ట్ చేసి ఇంతకుముందు వీడియోస్లో కూడా ఈ హెయిర్ స్టైల్ అయితే చేశాను. కానీ మళ్ళీ రిక్వెస్ట్ రావడంతో నేను మళ్ళీ చేస్తున్నాను. చూసారు కదా, ఈ హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మంచిగా సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ అయితే చేయడానికి నాకు మంచి మోటివేషనల్గా అయితే అనిపిస్తుంది. ఓన్లీ హెయిర్ స్టైల్సే కాకుండా మీరు హెయిర్ టిప్స్, బ్యూటీ టిప్స్ అలాంటి ఏం అడిగినా కూడా నేను మన లేడీస్కి యూజ్ అయిన ప్రతి వాటిని కూడా నేను డెఫినెట్గా మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. కాబట్టి మీ సపోర్ట్ నాకు అందిస్తూ ఇంకా మంచిగా నేను పుషప్ అవుతూ మీతో పాటు నేను వీడియోస్ చేయడానికి, అంటే మీ గురించి మీరు అడిగిన రిక్వెస్ట్కి నేను వీడియోస్ చేయడానికి కూడా నాకు మంచి ఎంకరేజ్మెంట్. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి ఛానల్ అయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ లైక్ చేయండి, వెళ్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.